హరే కృష్ణ. భక్తులందరికీ మనవి, అందరూ ముందరికి రావాలి. ఇప్పుడు మన
విజయవాడ నన్ను తుండియలో కొలువు తీరిన నల్లెవర తుండియలో కోటి వెల్పుల అమ్మెవర తుండియలో విజయవాడ నన్ను తుండియలో కొలువు తీరిన నల్లెవర తుండియలో కోటి వెల్పుల అమ్మెవర తుండియలో తుండియలో మన తుమ్మమైన తుండియలో తుండియలో మన తుమ్మమైన తుండియలో కంట తుండియలో ఆదిశక్తి దుర్గామాత తుండియలో ఆదిశక్తి దుర్గామాత తుండియలో అందరికి కూడా నమస్కారం. మరి ఏదైతే ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఎక్కడైతే పూరిలో జరుగుతుందో దానికి అనుసంధానంగా ఇవాళ ఏలూరులో రెండోసారి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి 1000 నగరాల్లో జరుగుతుంటే అందులో ఒకటి ఏలూరు అయినందుకు కూడా గర్వకారణంగా ఉంది. ప్రపంచ శాంతి కోసం భక్తులు అత్యంత శ్రద్ధతో
జరుపుకునే రథయాత్ర ఇది. అన్ని చోట్ల కూడా మామూలుగా దేవుణ్ణి ఊరేగిస్తే మరి పూరిలో మూల విరాట్ని ఊరేగించడం అనేది ఆనవాయితీ. ఆ విధంగా ఈరోజు ఏదైతే పూరిలో జరుగుతుందో ఇక్కడ అందరూ కూడా శనివారపేట నుంచి రాంకోట్ వరకు ఈ రథయాత్రలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో భక్తి భావాన్ని ప్రజలకి పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ ఇస్కాన్ వారిని అభినందిస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి భక్తి భావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సాధారణంగా అన్ని గుడుల్లోనూ ఉత్సవమూర్తులు ఊరేగింపుకి వెళ్తారు, కానీ జగన్నాథుడు మాత్రం స్వయంగా మూలమూర్తులే ఊరేగింపుగా బయటికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అసలు ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే, ఎవరన్నా ఒక రోగి ఉన్నాడు అనుకోండి, అతను ఒక మోస్తారుగా ఉంటే వైద్యుడి దగ్గరికి రాగలిగితే ఆ రోగి వస్తాడు. ఆ రోగి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే డాక్టర్ గారే స్వయంగా రోగి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కలియుగంలో ప్రజలందరూ కూడా ఈ భగవద్విముఖులై ఉంటారు కాబట్టి వాళ్ళనందరిని అనుగ్రహించే దానికోసం జగన్నాథ స్వామి స్వయంగా బలభద్రుడు సుభద్రాదేవి ఇద్దరితో కలిసి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఈ రథం మీద ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని శాస్త్రాల్లో చెప్పుంది. అంతేకాదు, ఎవరైతే రథాన్ని లాగుతారో, రథం మీద ఉన్న దేవాది దేవుని దర్శిస్తారో, ఒకవేళ లాగలేకపోయినా కీర్తించలేకపోయినా వెనకాల కానీ ముందర కానీ నడుస్తారో, రథం వస్తున్నప్పుడు లేచి నిలబడి స్వాగతం పలుకుతారో, వాళ్లకు అనేక జన్మల్లో, కోటి జన్మల్లో చేసిన పాతకాలంతా నశిస్తాయి. వాళ్ళు వైకుంఠానికి చేరుకొని విష్ణువుతో సమానమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారని శాస్త్రాల్లో చెప్పుంది. ఈ రథయాత్ర అనేది అతి ప్రాచీనమైంది. ఈ రథయాత్ర ఎంతో భక్తిమయమైంది అనమాట, ఆధ్యాత్మికమైంది కంప్లీట్గా. ఇది సాంస్కృతిక కార్యక్రమం కాదనమాట. సాంస్కృతిక కార్యక్రమం వేరు, ఆధ్యాత్మిక కార్యక్రమం వేరు.